నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. మోపిదేవి శ్రీను సేవలను మరవను వైఎస్ జగన్. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర రెండో రోజు ఉత్సవాలు. నారాయణపేటలో రైతుల ఆందోళన, వడ్ల కొనుగోలు కేంద్రంపై తీవ్ర ఆరోపణలు. ఆటో ప్రయాణికులను టార్గెట్ చేసి దోపిడీలు చేస్తున్న 6 ముఠా అరెస్ట్. క్షుద్ర పూజల పేరుతో మోసం, నమ్మిన వారిని నట్టెంట ముచ్చిన కేటగాళ్లు. ఆస్ట్రేలియా వర్క్ వీసాల పేరుతో భారీ మోసం. చైన్ స్నాచర్ గా మారిన ఆర్మీ జవాన్. తెలంగాణలో గోవధను అంతం చేస్తాం విహెచ్పి. మే 24న తాటికల్లు వనోత్సవం, మంత్రి పొన్నం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రేపల్లి నియోజకవర్గం నుంచి మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తారు. మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎప్పటికీ మరవరు. అదే చట్టసభలో కుర్చీ వేసి కూర్చోబెట్టి కార్యక్రమం చేస్తా అని చెప్పారు. ఈరోజు మన పార్టీలోకి కాదు రావడం, ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా, మనలోకి ఒకటిగా, మనలో ఒకటిగా, మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్ల నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని, మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడని కూడా ఈ సందర్భంగా చెప్తారు. తిరుపతి జిల్లా సత్యవేడి ప్రాంతంలో నిర్వహిస్తున్న శ్రీ గంగమ్మ జాతర రెండో రోజు అంగరంగ వైభవంగా ముగిసింది. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గంగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లు, పోలీసులు సమన్వయంతో పనిచేసే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
அந்த பூ கொஞ்சம் எடுத்து கொடுங்க. அதுல முல்லைப்பூ முல்லைப்பூ அது ரோஜா பூ. అన్న చెల్లెలు కలిసా దాన్ని ఎవరు చెప్పారు నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. పంట పండించడానికి ఆరుగాలం కష్టపడ్డ రైతులు ఇప్పుడు తమ వడ్లను అమ్మడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు కొనుగోలు కేంద్రంలో సరైన విధానాలు పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీరియల్ ప్రకారం టోకెన్లు ఇచ్చి వడ్లు తూకం వేయాల్సి ఉండగా ఆ విధానం పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు. ముఖ్యంగా కొందరు అధికారులు స్థానిక నాయకుల సిఫార్సులకు లోబడుతూ ముందుగా వచ్చిన రైతుల వడ్లు తూకం చేయకుండా తమకు తెలిసిన వారివే ముందుగా తూకం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో అసహనం చెందిన రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. రాత్రింబవళ్లు వడ్ల వద్ద కాపలా కాస్తూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పినా వాళ్ళ వడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న కోస్కి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. తర్వాత ఎంఆర్ఓను పిలిపించి ధర్నాలో ఉన్న రైతులతో మాట్లాడించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్ల మీద రైతులు రైతు దేశానికి వెన్నెముక పరిష్కారం ఏడుంది వింటాం సార్ విన్నాం 2 నిమిషాలు సార్ మండలి ఆఫీస్ ఉన్నది పీస్ఫుల్ గా ఏమైనా చేసుకోవాలి ఇట్లా రోడ్ల మీద పోయటోని హాస్పిటల్ పోయటోని మేము ఎవరు నాపట్లేదు సార్, మేము ఎవరు నాపట్లేదు. మేము ఏంటంటే న్యాయ ప్రకారం చేస్తున్నాం. మొన్న మీకు కలెక్టర్ మేడం చెప్పింది కదా, సీరియల్ ఇదేం కాదు సార్. మీకు మొన్న కలెక్టర్ మేడం మీకే చెప్పింది, మొన్న కలెక్టర్ మేడం మీకే చెప్పింది. మేము కూడా ఉన్నాం కదా కలెక్టర్ మేడం మీకు చెప్పినప్పుడు. అది కాదు సార్, మీకైతే చెప్పింది కదా రూల్స్ ప్రకారం చెయ్యాలని మీకైతే కలెక్టర్ మేడం చెప్పింది కదా. మేము ఉన్నాం అందరము. మీకు ఎవరితో ప్రాబ్లం ఉందో నేను మాట్లాడిస్తాను. అదే వాళ్ళు పిలిచేయండి సార్ ఇక్కడ. పరిష్కారం సార్ ఎవరన్నారు ఆయన సార్ కార్ల పోయటం, ఇప్పుడు జాబ్స్ పోయటం, స్కూల్స్ పోయటం, ఇప్పుడు ఎగ్జామ్ గీసుకొండ పోలీసులు ఆటో ప్రయాణికులను బెదిరించి డబ్బులు దోచుకుంటున్న 6 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో, 5 మొబైల్ ఫోన్లు, 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో ఏసీపీ ఎన్ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి కేసును ఛేదించారు. నిందితులు రాత్రి వేళల్లో ఆటో ప్రయాణికులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి బెదిరించి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఊకల్ హవేలీ క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన గీసుకొండ సిఐడి విశ్వేశ్వర్, ఎస్ఐ కుమార్, పోలీస్ సిబ్బందిని ఉన్నత అధికారులు అభినందించారు. క్రైమ్ నెంబర్ 134/26 అండర్ సెక్షన్ 308 సబ్‌క్లాస్ 2 బిఎన్ఎస్ గీసుకొండ కేసు పరిధిలోని కేసు 30వ తారీఖు 4వ నెలలో ఈ వరంగల్ కరీమాబాద్ చెందిన సిద్ధార్థ్ మరియు అతని ఫ్రెండ్ రాజమండ్రి కలిసి వాళ్ళ యొక్క ఫ్రెండ్ యొక్క పెళ్లి కోసమని దుగ్గొండ మండలం శివాజీ నగర్కి వెళ్ళడానికి కోటగడ్డి దగ్గర ఉండగా అక్కడ పోయి చూస్తే కొంతమంది పిల్లలు మన ఆటోలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఎక్కించుకొని నిర్మోషణ ప్రాంతము ఈ గంగదేవపల్లి శ్మశాన వాటి దగ్గర తీసుకెళ్ళి అతని దగ్గర ఉన్న 70,000 రూపాయల నగదు లాక్కొని పోయినాడని చెప్పేసి వారు ఇచ్చిన దరఖాస్తు మేరకు గీసుకొండ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కేసు కట్టడం జరిగింది. కట్టిన తర్వాత అప్పటి నుండి కూడా గత 10 రోజుల నుంచి ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్ఐ కుమార్ మరియు అదేవిధంగా అనిల్ వాళ్ళ యొక్క బృందంతో 3 టీములు తయారు చేసి మనకు అఫెన్స్ గురించి టెక్నికల్ సాంకేతిక పరంగా కానీ తర్వాత అన్ని రకాలుగా కూడా టెంపో అఫెండర్స్ యొక్క అన్ని లీడ్స్ తీసుకొని గత 10 రోజుల నుంచి చాలా చాకచక్యంగా అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళు దీనికి సంబంధించిన అక్యూలను పట్టుకోవడంలో వాళ్ళు చాలా ప్రతిభ కనిపించడం జరిగింది. దీంట్లో మనకు క్రైమ్ నెంబర్ దీంట్లో వాడు మార్తా సాయి కుమార్ అని చెప్పేసి ఒక రౌడీ షీటర్ నర్సంపేట, ఇతని మీద కూడా 7 కేసులు కూడా ఉన్నట్టుగా కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన ముద్దితుడు ఇతను, మరి ఇతనితో పాటు ఇంకో 5 ఉన్నారు. ఇతని దగ్గర ఒక బజాజ్ ఆటో, తర్వాత అదేవిధంగా 3,000 రూపాయలు కూడా స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా పెరుమాళ్ళ బాలాజీ అని ఉన్నాడు, ఇతని మీద కూడా ప్రీవియస్గా మహబాద్ ఒక కేసు ఉంది. మేఘాల ప్రేమనాథ్ అని చెప్పేసి ఇతని మీద కూడా గతంలో కూడా హైదరాబాద్లో నర్సంపేటలో కూడా 2 కేసులు ఉన్నాయి. అదేవిధంగా A4 పిట్టల సందీప్, ఇతని మీద కొత్తగా అతని ఫ్రెండ్, మరియు అదేవిధంగా నీలం అఖిల్, ఇతను ఒక ఫ్రెండ్, ఇతను కూడా నర్సంపేట బాలాజీపేట విలేజ్ సంబంధించిన. కొలుగూరు వికాస్, ఇతను కూడా స్టూడెంట్, ఇతను మహేశ్వర విలేజ్ సంబంధించిన. మొత్తం 6 ముద్దాలను చాకచక్యంగా ప్రతిభకరించి పట్టుకునేందుకు
మన యొక్క ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్కి మరియు అదేవిధంగా ఎస్ఎస్ కుమార్ తర్వాత అదేవిధంగా మన అదేవిధంగా అనిల్కు మరి దీంట్లో చాకచక్యంగా 10 రోజుల నుంచి కష్టపడి ఆర్గనైజర్ కష్టపడ్డ పోలీస్ సిబ్బంది మన కానిస్టేబుల్స్ అరవింద్ తర్వాత భాస్కర్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కుమారస్వామి, లోకేష్, సాయి కుమార్లను గౌరవ సిపి గారు ఈ కేసులో డిటెక్ట్ చేసినందుకు వాళ్ళని తర్వాత ఇన్స్పెక్టర్ ఎస్ఎల్ఎం కూడా అభినందించడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ డీసీపీ జోన్ గారు కూడా వారు కూడా వీళ్ళందరినీ కూడా వాళ్ళకు గౌరవించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇంత చాకచక్యంగా తక్కువ టైంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని వీళ్ళు కష్టపడి పనిచేసినందుకు నా తరఫున సభ్యుల తరఫున ఇన్స్పెక్టర్ తర్వాత విశ్వేశ్వర్కి, ఎస్ఎస్కి తర్వాత సిబ్బంది కూడా నేను అభినందిస్తున్నా. కాబట్టి ఇదే పంతాతోటి కూడా ఎక్కడ కూడా జరిగినా కూడా ఇదే విధంగా మా పోలీస్ శాఖ ముందుంటుందని చెప్పేసి నేను. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో చేతబడి క్షుద్ర శక్తుల పేరుతో ఒక కుటుంబాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుడకుడ గ్రామానికి చెందిన లింగంపల్లి మమత కుటుంబంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పేర్ల చిరంజీవి పరిచయం పెంచుకున్నాడు. చెట్టు మూలికల అమ్మకం వృత్తిగా చేసుకుంటున్న చిరంజీవి బాధితుల ఇంట్లో అనారోగ్య సమస్యలు, మరణాలు జరుగుతున్నాయని గమనించి వారి ఇంటిపై క్షుద్ర శక్తులు ఉన్నాయని చేతబడి జరిగిందని నమ్మించాడు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ప్రత్యేక శాంతి పూజలు చేయాలని చెప్పి పూజల కోసం బంగారం అవసరమని బాధితులను నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుల వద్ద నుంచి సుమారు 54 గ్రాముల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు పేర్ల చిరంజీవిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి అపహరించిన 54 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును సంబంధించిన వివరాలను సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ మహేష్ చివ్వెంల పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. మూఢనమ్మకాల పేరుతో మోసాలకు గురికాకూడదని, అనుమానాస్పద వ్యక్తుల మాటలు నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. చెందినటువంటి మమత అనే వ్యక్తి కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా పేర్ల చిరంజీవి మహబూబాబాద్ తొలుగు చెందిన వ్యక్తి మా భర్త ఆరోగ్యం బాగాలేకపోతే నేను సంప్రదిస్తే ఈ పూజలు చేస్తే నీ భర్త ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఒక 70,000 రూపాయలు ఖర్చు అని చెప్పి పూజలు స్టార్ట్ చేశారు. పూజలు చేసే క్రమంలో ఇంట్లో ఆమె యొక్క నగలు 5.5 తులాల బంగారు నగల్ని చిన్న కుండీలో పెట్టి దాని యొక్క కాపర్ ఫాయిల్ తోటి సీల్ చేసి దానికి పూజ చేసి ఆ తర్వాత పూజ అనంతరం వాటిని 21 రోజుల వరకు దానికి తెరవద్దని చెప్పి దాన్ని రెగ్యులర్గా పూజ చేయాలని చెప్పి 21 రోజుల తర్వాత తెరవాలని ఆ మధ్యలో తెలిస్తే ఆ అపశకునం కలుగుతుందని చెప్పి ఆ యొక్క కుండీని మార్చి వేరే కుండీ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళు కొంతకాలం ఒక వారం వచ్చిన తర్వాత ఎందుకు డోర్ వచ్చి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చిన్నపాటి ఇట్లాంటి నల్లని తాయితులు అట్లాంటివి ఉంటాయి. బంగారం పోయిందని గ్రహించి మోసపోయినామని గ్రహించి మనకు 12th రోజు కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎస్ఐఎన్ టీం ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఫామ్ చేసి అట్టి అక్యూజ్ని పేర్ల చిరంజీవిని ఈరోజు పట్టుకొని అతని దగ్గర నుంచి 5 తులాల బంగారు నగలు సీజ్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఆస్ట్రేలియా వర్క్ వీసాల పేరుతో భారీ మోసం. శ్రీ ఇమిగ్రేషన్ నిర్వాహకుల చేతిలో 130 మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన కలకలం రేపుతుంది. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనే ఆశతో ఉన్న యువతలను టార్గెట్ గా చేసుకున్న శ్రీ ఇమిగ్రేషన్ సంస్థ నిర్వాహకులు ఆస్ట్రేలియాలో నుంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. వర్క్ వీసాలు, ఉద్యోగ హామీల పేరుతో ఒక్కొక్కరి నుంచి భారీ మొత్తాలు వసూలు చేశారు. నేరేడుమెట్టు పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్లకు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్మీ జవాన్ కుర్రపోతుల రెడ్డి శేఖర్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 10న సప్తగిరి కాలనీలో ఓ గృహిణి మెడలోని 3 తులాల బంగారు గొలుసులు లాక్కొని పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నేరేడ్మెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మొన్న 10వ తారీఖు రాత్రి 7 గంటల ప్రాంతంలో మణి మేఘల అనే ఒక ఆమె టెంపుల్ పోయింది. 58 ఇయర్స్ ఆమె టెంపుల్ పోయి రిటర్న్ వస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ 2 వీలర్ మీద వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె ఈ అడ్రస్ ఎక్కడంటే ఆమెకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు. అలా నాడు ముందుకు వెళ్ళిపోయింది. ముందు వెళ్ళిపోయి మళ్ళీ ఆ డెడ్ ఎండ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. పోయేటప్పుడే చూశాడు ఆ మెడలో బ్లాక్ బీల్ చైన్ ఆర్నమెంట్స్ ఉన్నాయి అనేది దానికి అర్థమైపోయింది. మళ్ళీ ముందు పోయి యూటర్న్ చేసుకొని వచ్చేసేసి మళ్ళీ అడ్రస్ అడిగినట్టు అడిగి ఆ మెడలో ఉన్న బ్లాక్ బీల్ చైన్ 3 కిలోస్ స్నాచ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇమీడియట్ గా 100 డయల్ చేసేసింది. పోలీసులు రీచ్ అయ్యారు. వాళ్ళు ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత చాలా ఒక మోర్ దాన్ ఒక 150 కెమెరాస్ ని మా టీం ఎస్హెచ్ సందీప్ ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్హెచ్ చంద్రశేఖర్ ఆయన టీము బాలకృష్ణ ఉదయ్ అందరు చాలా మంది కూడా మోర్ దాన్ 150 కెమెరాస్ ఈ ఎంటైర్ ఏరియాలో తిరుగుతుంటే చాలా ఏరియాలు మూవ్ అయినాడు. అఫెన్స్ చేయడానికి చాలా ఏరియాలు మూవ్ అయ్యాడు. ఎనివేళ మనం చూసేస్తే ఒక వీడియోలో మంచి సోర్స్ వచ్చేసింది. ఒక రేడియం షాప్ దగ్గర పోయి అక్కడ ఉన్నట్టు ఒక వీడియో వస్తే ఇమీడియట్ అక్కడ కనుక్కుంటే ఫేక్ నెంబర్ చేసిండు. ఏదైతే ఆయనకున్న పల్సర్ వెహికల్ని ఒరిజినల్ నెంబర్ తీసేసేసి ఫేక్ నెంబర్ వేసేసి మనకు ఫేక్ నెంబర్ వస్తే చాలా వరకు అడ్రస్ రాదు. కడప యాక్చువల్లీ AP04 అనేది AP04 AX8474 అని జెన్యున్గా ఉంది. దాన్ని AP04 BX చేసిండు. AXని BX ఇచ్చింది. 8474ని 7477 చేసిండు. ఎందుకంటే పోలీసుని మిస్గైడ్ చేయొచ్చు, ఈజీగా దొరకొద్దు అన్న ఉద్దేశంతో అతను ట్యాక్స్ ఉపయోగించాడు. మా వాళ్ళు అలానే కెమెరాలు చెక్ చేస్తూనే ఉన్నారు. పెట్రోల్ కార్ BC అంతా కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఫొటోస్ అన్ని కూడా వీళ్ళందరూ పబ్లిక్ చూపించేస్తుంటే లక్కీ నిన్న ఈవినింగ్ 10 o'clock డాల్ఫిన్ వైన్స్ దగ్గరికి వచ్చేసింది. ఈ లైవ్ డాల్ఫిన్ వైన్స్ దగ్గర రాగానే మా వాళ్ళు అప్పటికి అందరికి ఐడెంటిఫై 3 days నుంచి కూడా అదే పని మీద ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అందరికీ ఫీడ్ అయింది. అప్పుడు అఖిల్ ఫస్ట్ పోగానే అతను నేరం ఒప్పుకోవడం తర్వాత బండి నెంబర్ అవన్నీ కూడా జెన్యూన్ అయిపోయింది. ప్రాపర్టీ చూసేస్తే దాన్ని తీసుకుపోయి మన ముత్తూర్ ఫైనాన్స్ లో ప్లెడ్జ్ చేశాడు. ఫైనాన్స్ వాళ్ళతో అది రికవరీ అవన్నీ చేసేసినాం. అతను ఎందుకంటే ఒక ఆర్మీ అతను రెడ్డి శేఖర్ అని ఆయన తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో లాన్స్ నాయక్ జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యన అతను బ్యాడ్ హ్యాబిట్ అని క్రికెట్ బెట్టింగ్ దాంట్లో IPL నడుస్తుంది కదా, క్రికెట్ బెట్టింగ్ అలవాటు అయిపోయి దాని అమౌంట్ గురించి అని సరిపోదు. శాలరీ ఎవరికైనా కూడా శాలరీ సరిపోదు కదా నడిచినది. దానికి ఈ అమౌంట్ ఎంచుకొని ఈ స్నాచింగ్ చేశాడు. ఫస్ట్ టైమే చేశాడు ఇది. అతను ఈరోజు మా రికవరీ చేసిన ప్రాపర్టీని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఇందులో మా క్రైమ్ టీము మా SHO అందరూ కూడా చాలా వితిన్ 3 days లోనే అయిపోయింది. 10th రోజు నైట్ అంటే 11, 12 3 days లోనే లెటర్ పెట్టేస్తాను. రిమాండ్ పంపించేసినాక ప్రాసెస్ లో వాళ్ళ హైయర్ అథారిటీ చెప్పి 3 tulas అప్పుడు వేసుకుంటే 1,50,000 వేసుకుంటే 4.5 లక్షలు అవుతుంది. మేము వర్క్ ఏం చూడం, ఓన్లీ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ ఆఫీసర్స్ కు లెటర్ పంపించేసాం. ఫర్దర్ యాక్షన్ దే విల్ టేక్. రాష్ట్రంలో గోవధ నిరోధక చట్టం బలహీనంగా అమలవుతుందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేత సురేందర్ కుమార్ జైన్ విమర్శించారు. గత 50 ఏళ్లలో గోవధ కేసుల్లో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. विश्व हिंदू परिषद बजरंग दल तथा अन्य कई संगठन जो वहां उपस्थित थे, उन्होंने संकल्प लिया है हम अपनी जिम्मेदारी पूरी करेंगे। गौ हत्या का पाप इस पवित्र धरती से मिटाकर रहेंगे और छत्रपति शिवाजी को आदर्श मानकर हम गौ हत्या को हमेशा के लिए समाप्त करेंगे। जैसा कि मैंने बताया, कानून अधूरा, केवल 6 महीने की सजा। आश्चर्य होगा आप लोगों को, केवल 1,000 रुपए तक का फाइन। कोई राशि महत्वपूर्ण बिल्कुल भी नहीं है, लेकिन ये भी सजा किसी को नहीं मिली, ये आश्चर्य की बात है। और भी बहुत सारी चीजें हैं जो इस कानून के अंदर बहुत कमजोरी पैदा करते हैं। आज हमने लीगल सेल जो VHP का है,
उसकी एक टीम का गठन भी किया है, जिसकी घोषणा बाद में की जाएगी और वह टीम उस कानून का अध्ययन करेगी। क्या उसमें अमेंडमेंट हो सकते हैं, उनका सुझाव लेकर, उनका प्रस्ताव लेकर मुख्यमंत्री के पास जाएंगे और जरूरत पड़ी तो आंदोलन करेंगे, सड़क से लेकर अदालत तक करेंगे, इस कानून में संशोधन लेकर आए। ऑफेंडर बन गए हैं हिंदुओं की भावनाओं को अपमानित करने के अपराध। जिस प्रकार का बयान सनातन को समाप्त करने का संकल्प लेकर उन्होंने वहां की विधानसभा में दिया है, घोर आपत्तिजनक है। विश्व हिंदू परिषद कठोरतम शब्दों में उसकी निंदा करती है और उन्हें विधि को ध्यान दिलाते हैं। इस समय हिंदू अपराइजिंग चल रही है और सनातन హైదరాబాద్ లో మే 24న నిర్వహించనున్న తాడి మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం తాటికల్లు మేళాకు సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని తాటి నీర బాటిళ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాటికల్లు ఆరోగ్యానికి మేలు చేసే సాంప్రదాయ పానీయమని మంత్రి పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యుడు నర్సయ్య గారు, గౌరవ గొప్ప కళాకారుడు కోరటి వెంకన్న గారు, విద్యుత్ స్వరూప్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకుడు ఎక్స్పీరియం అని చిలుకూరు బాలాజీ దగ్గర ఒక మంచి అద్భుతమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసినారు. దాన్ని పార్క్ అనాలా ఇంకా దానికంటే బియాండ్ పార్క్, ఎక్స్పీరియం పార్క్ అని 150 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినారు వారు. అందులో జుబ్బెల్లి కృష్ణారావు గారు నాకు ఈరోజు ఉదయం ఫోన్ చేసింటారు, రామ్దేవ్ గారు వస్తారు. అక్కడ వారు మే 24వ తేదీ నాడు వారు ఎక్స్పీరియం పార్కులో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 250 తాటి చెట్లు వివిధ దేశాల నుంచి ఆ తాటి చెట్లు పెట్టడానికి తేవడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో, 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కళ్ళు మేళ మనం అన్ని రకాలుగా చూస్తా ఉన్నాం. వారు 500 కోట్ల పైన ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దన్ పార్క్, ఎక్స్పీరియం పార్క్ లో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెట్ల వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను, ముఖ్యులందరినీ ఆహ్వానించి ఒక తాటి కళ్ళు మేళా చేసేటువంటి సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా రాజకీయాల కంటే, పార్టీల కంటే ఒక గౌడ్స్ గా కులవృత్తికి సంబంధించి ఎవరు హోదాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ కులవృత్తి రక్షణకో, కులవృత్తి అభివృద్ధికో పాటుపడేటువంటి వ్యక్తులుగా ఎవరి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ చేసుకుంటూ పోయే సందర్భంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, అందులో ముఖ్యంగా సోదరుడు జుబ్బెల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి గారు నన్ను ప్రత్యేకించి దినాలు కూడా చెప్పినాడు. తన అందరూ కూడా మరి మాట్లాడి ఈరోజు రామ్దేవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాం. అందరూ కూడా మే 24వ తేదీ నాడు చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియం పార్కులో తాటి కళ్ళు మేళా జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం తరఫున కూడా జనరల్ గా కళ్ళు అనడానికి అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడెక్కడో చెట్లు లేవు కదా, కలిసి కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం లేదు, ఎవరైనా వనం పెంచుకోవచ్చు అనేది వెనుకటి నుంచి ఉంది. కానీ దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న గీతా కార్మిక సంఘాలు కానీ, కుటుంబాలు కానీ వృత్తిని, సమాజాన్ని కాపాడడానికి లేదా ప్రకృతి ప్రేమగా ఆ గ్రామంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈ ప్రకృతి వైద్యంగా ఉండబడేటువంటి ఈ ద్రవం కళ్ళు, నీర, తాటి, ఈత ఏదైనా తాగినా, కళ్ళుతో పాటుగా తాటి ముద్దలు తిన్నా, ఈత పండ్లు తిన్నా, నాకు తెలిసి ఇక్కడ ఈత చెట్టు చిన్న సైజు ఉన్నప్పుడు అలాగే గుజ్జుతుంది, అది దాన్ని కొట్టడం నిషేధం, ఎందుకంటే చెట్టు చనిపోతుంది. దాని తర్వాత అది ఉండేటువంటి ఒక చక్కెర, దాని యొక్క సాటిస్ఫాక్షన్ అవన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున కూడా ఎట్లయితే బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో, నేను ప్రత్యేకించి అందరూ కూడా లేఖ రాయబోతాను. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మేజర్ హోటల్స్ లో కూడా
వారందరూ తెలంగాణ డ్రింక్ కళ్ళుగా తాటి కళ్ళులు చేయాలనేటువంటి వారి కోరను కూడా పొద్దున కోరినారు. తప్పకుండా డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంలో ఒక గౌడుగా రాజకీయాలు లేదా మంత్రిగా వీటన్నిటికీ. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.